కేఎస్ఎన్ కాలనీ గ్రామ వాసులందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. పంపించడం ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క శిక్ష తొలగించబడిందనని, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే వాళ్ళ హృదయాల్లో దేవుడుగా ప్రతిష్ఠించుకుంటారో తప్పకుండా వారి యొక్క పాపం అనేది క్షమించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా అంటారేమో, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దైవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు రక్తము మానవులుగా ఉన్న మనము చిన్నదో పెద్దదో ఉదయం లేచింది మొదలుకొని ఏదో ఒక తప్పిదంలో పడిపోతూనే ఉంటాము, ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాము. అయితే అలాంటి తరుణంలో అలాగే గనక మనం మరణిస్తే, అలాగే గనక మనం చనిపోతే తప్పకుండా మనం ఉండేది పరలోక రాజ్యం కాదు కదా, ఆ నరకంలోనికి మన ఆత్మ వెళ్ళిపోతుందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి మన నరకం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలండి అని మీరు అనొచ్చు. నరకం నుంచి తప్పించబడటానికే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆ శిక్షను తప్పించడానికి వచ్చారు. ఆయన వచ్చి మనుషులందరి నిమిత్తము శిలువ మీద తన ప్రాణమును పెట్టి మూడో దినాన్న చనిపోయి మూడో దినాన్న మరలా తిరిగి లేచారు. దేవుని ఆత్మ ఎలాగైతే లేచి పరలోకానికి వెళ్ళిందో, మనం కూడా మరణించిన తర్వాత మన ఆత్మ కూడా పరలోకానికి తీసుకెళ్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దానికి ఏమైనా ఖర్చు చేయాలా, తిప్పలు పడాలా? ఇదిగో కాళ్ళకి తిప్పలు లేవు, కానీ ఖర్చు లేదు. మీరున్న పాటు నిలబడి, యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి, మీరిచ్చే ఆ శాంతిని సమాధానాన్ని మాకు దయచేడు ప్రభువానని ఒక్క మాట అంటే చాలండి. ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు మీ హృదయాల్లోకి వచ్చి ఆయన మార్గముగాను సత్యముగాను జీవముగాను మీ యొక్క హృదయాల్లో నివాసం చేస్తాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప, అనగా యేసు ప్రభు ద్వారా తప్ప మన పరలోకం వెళ్ళటము సాధ్యం కాదు. కనుక దయచేసి ఈ కాలనీ వాసులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షణగా అంగీకరించాలని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడిగి మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా